శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 44వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారక శిష్యుడు సిద్ధమునిని ముందు కథ వినిపించమని సిద్ధముని నాపై కృపయుంచి ముందు కథను వివరింపుడు అని ప్రార్థించెను. సిద్ధుడు ఇట్లు చెప్పెను. శ్రీగురుని సేవకుడైన ఒక సాలెవాడు కలడు. వాని పేరు తంతుకుడు. ప్రతిదినము అతడు శ్రీగురుని దర్శించి నమస్కరించి సంతోషముగా సంసార యాత్రను గడుపుకొనుచుండెను. 3 పూటలా శ్రీగురుని దర్శించి మఠము యొక్క అంగణమును అంటే ప్రాంగణం శుభ్రపరిచి కల్లాపు చల్లి దూరము నుండి శ్రీగురునకు నమస్కరించి వెళ్ళువాడు. ఇట్లు కాలము గడవగా శివరాత్రి వచ్చెను. వాని బంధుజనము శ్రీశైల యాత్రకయి బయలుదేరిరి. వారు ఈ తంతుకుని తమతో రమ్మని పిలవగా వాడు నవ్వి ఇట్లనెను. మీరు వ్యర్థముగా మూఢబుద్ధులయ్యి శ్రీశైలమునకు పోవుచున్నారు. శ్రీగురు స్థానమే శ్రీశైలము. శ్రీగురుడే మల్లికార్జునుడు. ఇది నా నిశ్చయము. నేను మీతో రాను అని చెప్పెను. వారు నవ్వుకొనుచు ఈ తంతుకుడు మూర్ఖుడు అని తలంచుచు వారందరూ ఆనందముగా శ్రీశైలమునకేగిరి. ఇతరులైన గ్రామస్తులు శ్రీశైలమును కేగిరి. తంతుకుడు తన నిత్యము వలె సంగమమున శ్రీగురుని సమీపించి వందనమాచరించెను. శ్రీగురుడు తంతుకునితో, ఓరి నీ బంధువులు శ్రీశైలమునకేగిరి, నీవెందులకు పోలేదు అని అడగగా వాడు, నాకు ఇక్కడ సర్వము కలదు. అన్ని క్షేత్రములు తీర్థములు నీ చరణముల కడనే కలవు. వారు మూర్ఖులయ్యి వ్యర్థముగా రాతిని దర్శించుటకు పోయిరి. ఇట్లని శ్రీగురునకు నమస్కరించి నిత్యము వలె తంతుకుడు తన గృహమునకు వచ్చెను. ఇంతలో మాఘ బహుళ చతుర్దశి నాడు శివరాత్రి పర్వము వచ్చెను. మధ్యాహ్న కాలమున భక్తుడైన తంతుకుడు సంగమమునకు వచ్చి స్నానము చెయ్యనెంచెను. ఆ దినమతుడు ఉపవసించెను. అట్లు వచ్చి సంగమమును స్నానమాచరించి శ్రీగురుని సమీపించి సాష్టాంగముగా నమస్కరించెను. చేతులు కట్టుకొని భక్తియుతుడయి శ్రీగురుని ముందు నిలిచెను. శ్రీగురుడు తంతుకునితో, నీ వారందరూ శ్రీశైలమునకు పొయ్యిరి, నువ్వొక్కడవే ఉండిపోతివి. నీవెప్పుడైనా శ్రీశైలమును చూచితివా లేదా చెప్పుము అని అడగ వాడు, నేనెప్పుడునూ ఎరగను, నీ పాదములే నాకు సర్వయాత్రలు అనెను. వాని మాటలు విని ఈశ్వరుడు కాన వాని భావం మెరిగి వానిని దగ్గరకు పిలిచి, కృపతో నీకు శ్రీశైలమును దర్శింపచేతును. కన్నులు మూసుకొని చేతులతో నా పాదుకులను గట్టిగా పట్టుకొనుము. ఇట్లు తెలిపి వాడట్లు చెయ్యగా శ్రీగురుడు అతనితో తక్షణమే శ్రీశైలమును చేరెను. శ్రీశైలమున పాతాళ గంగ ఎనబడు నదీ తీరమును చేర్చి శ్రీగురుడు, కళ్ళు తెరిచి చూడుము, ఇది శ్రీశైలము అనెను. క్షణకాలము నిద్రనందిన వానివల్లెనున్న వానికి శ్రీగురుని మాటలచే కన్నులు తెరిచి చూచి, ఇది ఏమి స్వప్నమును చూచుచుంటినా అనెను. శ్రీగురుడు వానితో, ఏమిట్లా భ్రాంతుడివై చూచుచున్నావు? క్షౌర స్నానాదులు చేసి మల్లికార్జునుని దర్శింపుము అని శ్రీగురుడనగా అటులు చేయుటకై వెడలి అక్కడ తంతుకుడు తన ఊరి వారిని బంధువులను చూచెను. తంతుకునితో వారు, మమ్మల్ని అనుసరించి మా వెనుకనే వచ్చితివా? మాతో ఎందుకు కలిసి రాలేదు? ఇదేమి ధర్మము అనగా వాడు వానితో, నేని మధ్యాహ్నమే సంగమము నుండి బయలుదేరి వచ్చి తిని గడియ కాలమున శ్రీగురునితో కూడా ఇక్కడ చేరి తిని అని పలికెను. వాడు అబద్ధమాడుచున్నాడని కొందరనిరి. వీడు దాగియుండి మన వెనుకనే వచ్చినాడు, అబద్ధమాడుచున్నాడు అనరి. తంతుకుడికి వారితో మాట్లాడక త్వరగా క్షౌరము స్నానము ముగించుకొని గంధ పుష్పాదులను తీసుకొని శివలింగార్చనకై బయలుదేరెను. వాడు దేవాలయమున ప్రవేశించి లింగాష్టమున
వాడు దేవాలయమున ప్రవేశించి లింగస్థానమున వేరే దైవము కానక శ్రీగురువునే చూచెను. భక్తుడు అట్లు శ్రీగురుని చూచి మానసుడయ్యి ఆయనకి దేవాలయానికి వెళ్తే శివలింగం దగ్గర శ్రీగురుడే కనిపించాడంట. అతను ఆశ్చర్యపోయాడు. శ్రీగురునే అందరూ పూజించుటయు వారు ఆ పూజలను స్వీకరించుచుండుటను గాంచి తన హృదయమున నా శ్రీగురుడు పరమాత్మయైన శంకరుడే అని తలపోసెను. ఇట్లనుకొని తాను కూడా గురువును పూజించి ప్రసాదమును తీసుకొని తంతుకుడు అతి సంతుష్టుడయ్యి కృష్ణ తీరమున గల శ్రీగురుని సన్నిధికి వచ్చెను. వచ్చెదవా, ఇంకనూ ఇక్కడనే ఉందువా అని శ్రీగురుడు వానిని అడిగెను. దానికి తంతుకుడు, దేవా, నేనొక చిత్రమును చూచితిని, దానిని నీకు ఎరింగింతును అంటే నీకు చెప్పెదను. దేవాలయమున లింగము కనిపించలేదు. దేవాలయమున అందరూ లింగస్థానమున కూర్చున్న మిమ్ములను పూజించుట చూచితిని. మీరు సమీపముననే ఉన్నను లోకులు కష్టపడి ఎందులకై ఇచ్చటకు వచ్చుచున్నారో తెలియటలేదు. నీవు పరమేశ్వరుడువు, నరునివలే కనిపించుచున్నావు. నటునివలే ప్రచన్న రూపముతో ఉన్న నీ మహిమ నరులెరగరు. మూఢలై జనులు నీ మహత్యము ఎరగక ఆ కొండకెందుకు వచ్చెదరో నెరగక ఈ కొండకెందుకు వచ్చెదరో నాకు విస్తారముగా తెలుపుడు అని ప్రార్థించెను. శ్రీగురుడిట్లనెను, ఓ భక్త, ఈశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నను ఈ భూమియందు ఒక్కొక్క చోట స్థలమహత్యము విశిష్టముగా ఉండును. తంతుకుడు, స్వామి, మీరు పరిపూర్ణులు, నిర్మల పరబ్రహ్మ స్వరూపులు, స్థానమహత్యము యొక్క విశిష్టత ఏమో తెలుపుడు అని కోరెను. వానితో శ్రీగురుడిట్లనెను, నీవు శ్రీశైలమును గూర్చి అడుగుచున్నావు. స్కంద పురాణమున చెప్పబడిన కథను చెప్పుచున్నాను, అంతయు వినుము. అపారమైన మహత్యం. మాఘమాసమున బహుళ చతుర్దశి శ్రీశైలమున మహోత్సవం జరుగును. దాని మహిమ అపారము. పూర్వము జరిగిన విషయమును నీకు తెలుపుదును. పూర్వము కిరాతక దేశమున పరాక్రమవంతుడు సూర్యుడు అయిన విమర్శనుడను రాజు పాలించెను. అతడు తన శత్రురాజులందరినూ జయించెను. ఆ రోజు బుద్ధిమంతుడు, బలాఢ్యుడు, నీతిమంతుడు, వేటయన్న ఇష్టము కలవాడు అయితే పరశ్రీని చూచినంతనే చంచల మనస్కుడైనవాడు. ఇతనికి గ్రాహ్య భక్ష వివేకము శూన్యము. విచారణ ఎరుగుడు, మాంసమును భుజించును. దురాచారుని వలె అగుపించడి వాడు అయినను అతడెప్పుడు ఈశ్వరుని పూజించుచుండును. అతడు నిత్యము శివుని భక్తితో అర్చించును. శివరాత్రి యందు విశేషముగా అర్చించువాడు. గీతము, వాద్యము, నృత్యములచే ఈశ్వరుని భక్తితో సేవించి సంతసింప చెయ్యుడు. దురాచారుడే అయినను అతని బహిరంతరముల శివునియందు భక్తి మిక్కుటముగా నుండెను. అతని భార్య కుమద్వతియను సాధ్వి. ఆమె పతివ్రత, సుశీల. ఆమె తన భర్త పరధారలతో పరాయి స్త్రీలతో క్రీడించువాడైనను అతనికి శివునియందు భక్తి ఎట్లు కలిగినో అని మనసున చింతించెడిది. ఒకనాడు ఆ రాణి తన పతిని చేరి వినయముగా నిట్లడిగెను, ప్రాణనాథ, మిమ్ములనొక్కటడిగెదను చెప్పెదరా, విను, నాకు వివరము తెలుపుడు. నాది అపరాధమైన క్షమింపుడు. మీరు యుక్తము లేక సర్వమును భక్షింతురు. పరదారుల నాశించు దురాచారము కలవారు. అంటే పరస్త్రీలు నాశించే దురాచారం, చెడ్డ అలవాటు ఉంది మీకు అని అడుగుతుంది. అటు మీకు శివుడన్న అత్యంత భక్తి ఎట్ల కలిగినో
అట్టి మీకు శివుడన్న అంత భక్తి ఎట్ల కలిగెను? హే నాదా, కోపగింపక సంశయింపక తెలుపుడు. ఇట్లడగ నా రాజు, ఓ పాపరహిత, నీకంతయు తెలుపుదును. నాకు పూర్వజన్మ స్మృతి కలదు. నా పూర్వజన్మమును గురించి వినుము. నేను పూర్వజన్మమున కర్మననుసరించి ఆ గొల్లవాణ్ణి ఇంట కుక్కనై ఉంటిని. అప్పుడు శివరాత్రి వచ్చెను. ఆ నగరమునకొక శివాలయముండెను. ఆనాడు శివుని అర్చించుటకై నగరవాసులనేకులు అచ్చటికి వచ్చిరి. శివాలయముండెను. ఆనాడు శివుని అర్చించుటకై నగరవాసులు అనేకులు అచ్చటికి వచ్చిరి. నేను ఆకలిగొని ఆహారము దొరుకునని శివాలయము సమీపమునకు వచ్చి తిని. జనులు గీత వాద్యములతోనూ అభిషేకములతోనూ హారతులతోనూ భక్తితో శివుని అర్చించి ప్రదక్షిణలు చేసిరి. నేను ఆ వినోదమును చూచుచూ ఆలయ ద్వారములో ప్రవేశించి లోపల ప్రవేశించిన నన్ను చూచి కుక్కను చంపుడు అని అరిచిరి. ఆ మాట విని కొందరు జనులు కోపముతో ద్వార సమీపముననున్న వారు వచ్చి నా వెనుక పరిగెడుచు నన్ను చంపవచ్చిరి. నాకు బయటకు పోవుటకు కొలదిగా కూడా మార్గము లేనందున భయమునొందిన నేను దేవాలయముననే మరలా ప్రదక్షిణమనర్చితిని. బయటకు పోవుటకు ప్రయత్నించిన నాకు ఏ మార్గము కానక మాటికి ప్రదక్షిణమనర్చుచు మరలా ద్వారము కడికే వచ్చి తిని. అచ్చట దాచుకొనుటకై నాకు స్థలము లభ్యము కాలేదు. జనులు పరుగుడుచు నా వెనక ఉత్సాహముతో చంపవచ్చుచుండిరి. దేవుని ఎదుట నాకింత ఉచ్చిష్టము లభించునని వచ్చి నా ప్రాణములు కాపాడమని శివుని ఎల్లడలా గాంచి ప్రార్థించితిని. నాకేదైనా భోజనం వస్తుందేమో చూస్తే నా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి శివుణ్ణే ప్రార్థించిందంట ఆ కుక్క. భామిని, నేను ఈ రీతిగా 3 మారులు ప్రదక్షిణమనర్చితిని. భయముతో గర్భగుడిలో ప్రవేశించి శివార్చనను చూచితిని, సంతసించితిని. జనులు ద్వారమును బంధించి శస్త్రములచే నన్ను కోపముతో చంపిరి. శివాలయము నుంచి బయటకు లాగి నన్ను బయట పడవేసిరి. ప్రాణవల్లభ, నాకు శివరాత్రి నాడు శివునికి ప్రదక్షిణము చేయుట లభించెను. శివపూజను చూచితిని. ఆ పుణ్యము చేతనే నేను ఈ జన్మయందు రాజునైతిని. నాకు ఉచ్చిష్టమే మీ దొరకనందున ఉపవాసముండుట తటస్థించెను. ప్రియురాల, కుక్క జన్మ ఎత్తినప్పటికీ ఆనాడు చేసిన పుణ్యం ఈ రీతిగా లభించినది. ఇంకను ఉజ్వలముగా వెలిగించిన ఆ దీపమాలికలను కూడా నేను చూచినందునను పుణ్యము లభించెను. అదీకాక శివరాత్రి యందు శివుని ద్వారముననే ప్రాణములు విడిచి తిని, అందుచే రాజుని అయితిని. శివరాత్రి మహత్యమునను ఆనాడు నాచే గావింపబడిన పుణ్యము చేతను నేను జ్ఞానవంతుడునయ్యి రాజునయ్యి జన్మించి తిని. ఇక నా దురాచార కారణము తెలిపెదను. గత జన్మలయందు సునకమై ఉన్నందున భక్ష విచక్షణము లేకుండుట, స్త్రీ లంపటత్వము ఆ జన్మకు ప్రకృతి సిద్ధముగాన అవి నా పూర్వజన్మ సంస్కారములే. జీవుడు పూర్వజన్మ సంస్కారానుసారియే కదా. ఇట్లు భర్త వచనములను విని రాణి మరలా అతనితో మీ పూర్వజన్మమును గూర్చి విపులముగా తెలియచేసితిరి. నీవు సర్వజ్ఞుడవు, శివపూజ ధురంధరుడవు. ప్రాణేశ్వర, నా పూర్వజన్మ విషయమును కూడా తెలిపి కృపచూపుడు అని పాదములు పట్టెను. రాజిట్లు చెప్పెను, అంతయు వినుము. నీ పూర్వజన్మమున నీవొక ఆడపావురము ఒకరోజు ఆహార సంపాదనార్థమయ్యి అడవికి పోయితివి. దొరికిన ఒక మాంసపు ముక్కను ముక్కుతో కరుచుకొని ఆకాశ మార్గమున పోవుచుండగా చూచిన ఒక డేగ నిన్ను చంపుటకై వచ్చెను. ఆ డేగ నీ వెంటనే పరిగెడుచు నీ నోటనున్న కవళమును హరింపనెంచెను. ప్రాణరక్షణకై నీవు మహారణ్యమును ప్రవేశించితివి. డేగ నిన్ను అనుసరించుట చూచి పరిగెడుతూ భయముతో నీవు శ్రీశైల శిఖరమును చేరితివి.
అది అతి మనోహరమైనది. నీవు శ్రీశైల శిఖరమును చేరితివి, అది అతి మనోహరమైనది. అచటనే శ్రీ మల్లికార్జున దేవుడుండెను. అచటనే శ్రీశైల మల్లికార్జున దేవుడుండును. నీ వెనుకనే నీడలా డేగ వచ్చెను. నీవు తప్పించుకొనుటకయి ఎగురుచూ దేవాలయమునకు ప్రదక్షిణముగా తిరిగితివి. అటుల తిరిగి తిరిగి ప్రియా నీవు అలసిపోయితివి. అలసిపోయి కంట గత ప్రాణవైన నిన్ను దూరము నుండి వేగముగా వచ్చి శిఖరముపై కూర్చున్న నిన్ను ఆ మాంసపు ముక్క కొరకయి ఆ డేగ బలవంతముగా చంపెను. అది ఆ మాంసపు ముక్కను తీసుకొని పోయిను. నీవు మరణించితివి. శ్రీశైల శిఖరము చుట్టూను ప్రదక్షిణ మొనరించినందున ఈ జన్మమున రాజపత్నివైతివి అని తెలిపెను. ఇట్లు తెలపగా ఆమె మరలా రాజుతో, నీవు శైవుడవు. నీ ఆజ్ఞగా ఇక మీదట శ్రద్ధాభక్తులతో శివుని పూజ చేయుదును. ఇక మీదట మీకును నాకును ఏమి జరుగునో ఆ భవిష్యత్తు నంతయు ఓ రాజేంద్ర నాకు తెలుపుడు. రాజు ఇట్లు చెప్పదొడగెను. రాణి వినుము. నేను రాబోవు జన్మమున సింధూదేశ రాజవంశమున పుట్టెదను. నీవు సంజయ దేశ రాజపుత్రువగుదవు. పవిత్రవయి నాకు భార్యవైదవు. ఓ ప్రాజ్ఞరాల, 3వ జన్మమున నేను సౌరాష్ట్ర దేశ రాజుగా పుట్టెదను. నీవు కళింగ కన్యవయి నా పత్నివైదవు. 4వ జన్మయందు నేను గాంధార రాజునైదను. నీవు మగధరాజ కన్యవయి నా భార్యవగుదవు. 5వ పుట్టుకలో నేను అవంతి రాజునగుదును. ప్రియా దశార్ణ రాజునకు పుట్టి నీవు నా భార్యవైదవు. 6వ జన్మమున ప్రఖ్యాతిగాంచిన యాయతీ వంశమున నీవు జన్మించి అనంతుడను పేర పుట్టిన నన్ను వివాహమాడెదవు. 7వ జన్మమున పాండ్యదేశపు రాజుగా పుట్టెదను. ఆ నా జన్మయందు నేను రూప లావణ్య సంపన్నుడునయ్యి ప్రసన్నవదనుడునయ్యి జ్ఞాన సంపన్నుడునయ్యి మన్మధుని వలె నుందును. సూర్యుని వలె కాంతి గల నన్ను పద్మవర్ణుడని పిలుతురు. నీవు ఓ కాంత విదర్భరాజవంశమున చంద్రుని పోలు సౌజన్యముతో పుట్టిదవు. రూప సౌందర్యములు కలిగి బంగారు బొమ్మయ అన్నుటలు ఉందువు. సుదతి, అప్పుడు నిన్ను సుమతి అని పిలుతురు. నీవు నన్ను స్వయంవరమున స్వధర్మానుసారముగా దమయంతి నలుని వరించినట్లు నన్ను వరింతువు. వేద శాస్త్రాజ్ఞులమయ్యి ప్రఖ్యాతి నొందిన వారమయ్యి చాలా కాలము రాజ్యమునేలి యజ్ఞములు నాచరించి యజ్ఞేశుడైన విష్ణుని అర్చించెదము. దిక్కులను జయించి రాజ్యమేలుదము. ఆ జన్మమున మనము దేవ బ్రాహ్మణ పూజ చెయ్యొచ్చు. దాన ధర్మముల అందు ఆసక్తి కలవారమయ్యి రాజ్యమేలి వృద్ధాప్యము రాగా రాజ్యమును కుమారునికి అప్పగించి 4వ ఆశ్రమము ఆశ్రయించి సద్గురుడైన అగస్త్య మహాముని దగ్గర చేరి అపోరోక్ష జ్ఞానము వలన ఆత్మను తెలిసి బ్రహ్మజ్ఞానమును పొందెదము. దేహావసాన సంప్రాప్తి కాలమున ఈ ఉపాధులను వదిలి ఇరువురము పునరావృత్తి రహిత మరలా జన్మ లేనెట్టి అయ్యి ఆత్మస్వరూపమైన ముక్తిని పొందెదము. ఇది ఎంతయు ఈశ్వరారార్చన ఈశ్వర దర్శన మహత్యమని ఆ రాజు తెలిపి ఆ రాజు రాణితో కూడా శ్రీశైల యాత్ర చేసెను. శ్రీగురుడు తంతుకునితో క్షేత్ర మహత్యమిట్టిది. క్షేత్ర ప్రభావమున ఒక మానవుడు భార్యతో కూడా 7 జన్మల యందు రాజయ్యి పుట్టెను. వారిరువురు మోక్షమును పొందిరి. శ్రీశైల మహత్యమిట్టిది. నీకు గురు ఉపదేశమైనది. ఈశ్వరుని ఆదరముతో పూజింపుము. గంధర్వ నగరమునున్న కల్లేశ్వర లింగము శ్రీశైల మల్లికార్జునునితో సమము. శిరచిత్తుడు వయ్యి ఆ లింగమును పూజింపుము. సంగమమున గల సంగమేశ్వరుడును మల్లికార్జునుడే. నీవు నిర్భయముగా సందేహము లేక పూజింపుము అనగా తంతుకుడిట్లనెను. స్వామి, మీరిట్లేమి మాట్లాడుచున్నారు?
మల్లికార్జున పూజకై వెడలిన నేను మిమ్మల్నే ఆ దేవుని స్థానమున గాంచి తిని. నీవు కల్లేసుని పూజించు, సంగమేశుని పూజించు అని ఎట్లు చెప్పుచున్నారు. నీవు సర్వత్రా వ్యాపించిన ఆ ఒక్కడివే అనేక సూత్రముల నాడించుచున్నావు అనగా శ్రీగురుడు మోమున ఒక చిరునవ్వు చిందించి, ఓరి పాదుకులను పట్టుకొనుము అని వానిని కండ్లు మూసుకోమని క్షణకాలమున సంగమమును చేర్చెను. అచ్చట గ్రామస్తులు శ్రీగురుడు కనిపించినందున ఖిన్నులయ్యి దుఃఖించిన వారయ్యి గురువెక్కడికి పోయినో అని వారిలో వారు అనుకొనిరి. ఇంకను కొందరు ఇప్పుడుండెను, అంతలో లేడు అనిరి. అందరూ ఆ గురువు లేమిని చింతించుచు గురుడెచ్చటకో పోయినని బాధపడిరి. ఇట్లా అనుకున్నంతలో శ్రీగురుడు గ్రామమునకు తిరిగి వచ్చెను. గ్రామములోని ద్విజులను రమ్మని తంతుకుని పిలవనంప వాడును త్వరగా వచ్చి గురువు చెప్పినట్లు చెప్పెను. అప్పుడు వారు తంతుకునితో, ఓరి క్షౌరమెక్కడ చేయించితివి, ఏమేమి చేసితివో అంతయు తెలుపుము అని వాడంతయు తెలిపి ప్రసాద పుష్పములు, దమనము, విభూతి, హారములు అన్నియు వారికి చూపించెను. వారు ఒకరితో ఒకరు, ఈ తంతుకుడు మధ్యాహ్నమున తన ఇంటినే ఉండినే. కొందరు వీడు అబద్ధము చెప్పుచున్నాడనిరి. కొందరు వీడు అబద్ధము చెప్పుచున్నాడనిరి. ఇంకనూ కొందరు సత్యము చెప్పుము అని అడిగిరి. తంతుకుడు వారితో శ్రీగురునితో కలిసి శ్రీశైలమునకు వెళ్ళవచ్చి తిని. శ్రీశైలమునకు వెళ్ళి వచ్చి తిని. శ్రీగురునితో క్షణకాలమున వెళ్ళి వచ్చి తిని. వారు అచ్చటనున్నారు, మిమ్మల్ని రమ్మని తెలిపిరి అని తెలిపెను. కొందరిది సత్యమని నమ్మిరి, కొందరు మూర్ఖులు అసత్యమనిరి. ఆ రీతిగా తంతుకుని వాక్యముల నా శిష్యులు స్వీకరించిరి. నామధారక విషయమును తెలుసు కొన్నవారయ్యి శిష్యులు శ్రీగురుని చేరి వారందరూ శ్రీగురునికి శివరాత్రి పూజలనర్చిరి. ఇట్టి గురుమహిమలను మిథ్యయను వారు కుంభీపాకమున నరకము నందుదురు. శ్రీశైల యాత్రకెళ్లిన వారు పక్షము రోజులకు వారు ఇండ్లకు తిరిగి వచ్చిరి. వారు చెప్పినదంతయు విన్న తర్వాత జనులందరూ విస్మృతులయ్యిరి. సిద్ధుడు చెప్పిన దానిని సరస్వతి గంగాధరుడను నేను చెప్పుచున్నాను. సంతుష్టుడు బుద్ధిమాన్యుడు అయిన సిద్ధుడు తమస్సనుడు మేఘములచే కలుగు భ్రమను హరించునట్టి ఈ గురుచరిత్రమును తన శిష్యుడైన నామధారకునికి ఉపదేశింప దానిని నేను పలికితిని. భక్తులెవరైనా ఈ గురు చరితామృతమును గ్రోలుదరో వారు సంతానమునంది శ్రీ గురుమూర్తి యొక్క కృపకు పాత్రులు కాగలరు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజిత విరచిత నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంహిత మహారాష్ట్రాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తత్సత్. 44వ అధ్యాయము పారాయణ ఫలితము. శ్రీశైల యాత్ర ప్రాప్తి కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.